మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మహా గొప్ప కృపను బట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రికల నుంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. 4వ అధ్యాయంలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం. 4వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, 9, 10, 12 వరకు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు నాయన, మీకు వందనాలు. మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆయనే మా జీవం, ఆయనే మా సర్వం. కాబట్టి మీ ఆత్మ ద్వారా మా ప్రభువుని, మా జీవము సర్వమైన ప్రభువుని మాకు నేర్పించమని, కనబరుచమని, ఆయనను నేర్చుకోవటం ద్వారా ఏమీ కొదువు లేని వారంగా ధైర్యంగా జీవించడానికి మీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు పేరట స్తుతించి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ భాగంలో తెస్సలోనిక వారితో పౌలు మాట్లాడుతూ భక్తుడు సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అని అన్నాడు. ఎందుకన్నాడు? మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతున్నారు అని అన్నాడు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతున్నారు అని అన్నాడు. అని చెప్పి పైన 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారని అన్నాడు. అసలు ఈ తెస్సలోనిక సంఘం గురించి, ఇక్కడ విశ్వాసుల గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం మనం వింటుంటే మనం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పౌలు గారు ఏమంటున్నారు? మీరు ఎలాగ దేవుని సంతోషపరచాలో మా వలన వినిన సంగతులను బట్టి అలాగే నడుచుకుంటున్నారు, మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు అని చెప్పాడు. తరువాత అసలు మీకు సహోదర ప్రేమ గురించి మీకు రాయక్కర్లేదు, ఎందుకంటే ప్రభు చేతే మీరు సహోదరులను ప్రేమించడం అంటే ఏంటో అనే దాంట్లో మీరు బోధించబడుతున్నారు అని చెప్పాడు. ఎందుకనంటే 10వ వచనంలో అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమైందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు అన్నాడు. చూసారా? మీరు సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మాసిదోనియాలో ఉన్న సహోదరులందరినీ ప్రేమిస్తున్నారు. ఇది ఎలాగ మీ వల్ల జరుగుతుంది అని అంటే ప్రభు చెప్పాడు, ప్రభువే మీకు నేర్పుతున్నాడు అని. అసలు ఎందుకు అని అంటే
యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక వచనాన్ని మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అంటే అక్కడ ఒకటంకేసి ఫుట్ నోట్లో ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పాడు. సో దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పి 9వ వచనంలో మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపేను. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడినని అన్నాడు. మీరు ఈ సంగతి గమనించరా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనము కూడా ప్రేమ కలిగి జీవించినట్లు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఇప్పుడు ఇలా పట్టుకోండి, మనము దేవుని మూలముగా లేదా దేవుని వలె జీవించుటకు దేవుడు తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించింది ఎందుకంటే మనం ఆయన ద్వారా జీవించడానికి, ఆయన మూలముగా జీవించడానికి. ఇలాగంటాం డైరెక్ట్గా, మనం ఆయన వలె జీవించడానికి. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావటం వల్ల నేనెందుకు దేవుని వలె జీవిస్తాను, నేనెందుకు క్రీస్తు వలె జీవిస్తాను అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచి ఎప్పుడైతే తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడో, ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు క్రీస్తునందు ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎందుకంటే మనందరం యేసు ప్రభుని నమ్మటం ద్వారా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా నమ్మిన వెంటనే చేయబట్టానికి అవసరమైన కార్యాన్ని క్రీస్తు శిలువయాగం ద్వారా ముగించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ సాక్ష్యంతో తన రక్తంతో తండ్రికి కనబడుతున్నాడు పరలోకంలో. సదా తండ్రి ఎదుట ఆయన మన కొరకు చిందించిన ఆ అమూల్యమైన రక్తాన్ని పట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వారందరినీ దేవుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కుమారులుగా తీరుస్తున్నాడు. ఇలా పట్టుకోండి, ఎందుకు పరిశుద్ధులు నీతిమంతులు తన కుమారులుగా చేసుకున్నాడు యేసు ప్రభు ద్వారా అంటే, ఇక ఆయన మూలంగా జీవించడానికి, దైవముల్లాగా జీవించడానికి. అర్థమైంది? ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తను నమ్మిన వారి గురించి ఇలా చెప్తున్నాడు. తండ్రి, నీవు నేనును ఏకమై ఉన్నట్టుగా వీరును మనతో ఏకమై ఉన్నారు అని అన్నాడు. ఇలా చెప్పండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మనం దైవంలో ఏకమై ఉన్నాం. దైవంలో ఏకమైనోడు ఎక్కడ జీవిస్తున్నాడు? భూమి మీద జీవిస్తున్నాడు. మరి ఇప్పుడు దైవములో ఏకమై ఉన్న వ్యక్తి భూమి మీద జీవిస్తే మరి దైవం ఎలా జీవిస్తుందో మన ద్వారా తెలియజేయబడాలిగా. అందుకనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే యేసు ప్రభు రక్తమునందల విశ్వాసం ద్వారా మన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చి దేవుని కుమారులుగా మనల్ని చేసి, యేసుక్రీస్తు ప్రభు తనతో పాటు తండ్రి కుడిపార్శ్వన మనల్ని కూర్చోబెట్టాడు. ఎఫెసీయులు 2:7. సో ఇప్పుడు అక్కడ కూర్చున్న మనం దైవములు. అందుకనే మన పొజిషన్ పరలోకంలో ఉంది. క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. అది ఆత్మలో మన స్థితి, మనం కలిగి ఉన్న స్థితి. కానీ
దేహంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడ జీవిస్తున్నాం భూమి మీద. ఈ భూమి మీద జీవిస్తున్న కాలం అంతట్లో కూడా మనం ఎవరం దైవములే. ఎందుకు? మన పొజిషన్ ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. మరి భూమి మీద జీవిస్తున్న దినాలన్నింటిలో దైవములు జీవించాలంటే అందుకని దైవంలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఆయన మనలోనికి వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ద్వారా పరిశుద్ధులై నీతిమంతులై కుమారులై క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డామో ఈ లోకంలో క్రీస్తుల వలె జీవించడానికి దైవం మనలోనికి వచ్చాడు. దైవములో కాబట్టి దైవమే మనలో నివసిస్తున్నాడు. మనం దైవంలో ఉన్నాం, దైవం మనలో ఉన్నాడు. మనం ప్రస్తుతం సంఘముగా భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న కాలం అంతట్లో దైవములు అని మనల్ని జీవింపు చేయటానికి, దైవముల్లాగా జీవింపు చేయటానికి ఆత్మ మనలోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడో, ఎందుకు వచ్చాడు అని అంటే ఇక నుంచి దైవములలాగా క్రీస్తుల్లాగా ఇలా అనుకుందాం, క్రీస్తు ప్రభువు వలె మన జీవింపు చేయటానికి. అందుకనే పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తూ వారిని ఏమన్నాడో చూసారా మీరు? ఒక మాట 4వ అధ్యాయంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు లేదా? 4:19 గలతీ పత్రికలో. అంటే ఏంటి? గలతీ సంఘాలలో అసలు ప్రతి సంఘములో లేదా ప్రతి విశ్వాస విషయంలో దేవుని కోరిక ఏంటి? క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో, ఎలా కనబడ్డాడో లోకానికి, మనమంత ప్రభావంగా, మనమంత మహిమలుగా, మనమంత ప్రత్యేకంగా కనబడాలి. మనం కూడా ఒక్కొక్క క్రీస్తులాగా బ్రతకాలి. అది దేవుని చిత్తం. మనం ఆయన మూలముగా జీవించినట్టు తన కుమారుని పంపించాడు. కుమారుడు మన కొరకు చేసిన బలియాగానందు విశ్వాసం ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా తన ఎదుట నిలబెట్టుకొని తన కుమారులుగా చేసుకొని ఇక నుంచి కుమారులు దైవములలాగా ఈ లోకంలో జీవించడానికి దైవాత్మను అనగా పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచాడు. మనల్ని దైవాత్మక ఆలయాలుగా చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారం మీ దేహములు మీ దేవునికి ఆలయములు, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయములు అని అన్నాడు. ఆలయములు అని అన్నాడు. అయితే ఈ ఆలయాలు ఏమవ్వాలా అంటే, నేను ఒక ఆలయం, మీరు ఒక ఆలయం. ఎందుకు? విశ్వసించిన మనందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. మనందరం ఒక్కొక్క ఆలయం. అయితే ఈ ఆలయాల్లో అన్ని విధాల మహిమలు కనబడాల. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా అయితే ఆయన జీవించాడు అలాగన. కాబట్టి అలా జీవించడం కొరకే పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. ఇప్పుడు గలతీ సంఘాలు ఏం చేశారంటే ఆత్మానుసారంగా జీవించలేదు, శరీరానుసారంగా జీవించారు. జీవించిన కారణం చేత ఆత్మ వారికి సహాయం చేయలేకపోయాడు, వారిని నడిపించలేకపోయాడు. కాబట్టి శరీర కార్యాలు స్పష్టమయ్యాయి గలతీ సంఘాల్లో. కాబట్టి గలతీ సంఘాల్లో, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడని 3వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు గారు మాట్లాడతారు. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణులు అవుతారా అని అన్నాడు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంటే దేవుని కుమారులుగా తీర్చబడటం. కుమారులం కాబట్టి ఆత్మనిచ్చాడు. గలతీ 3:26, 4:6. ఆత్మ ప్రభునిచ్చింది ఎందుకు? మనకే మన క్రీస్తుల వలె, కుమారుల వలె జీవింపు చేయటానికి. ఇప్పుడు మనం ఆత్మనిచ్చిన తర్వాత శరీరానుసారంగా జీవిస్తే మనం దైవములాగా కనబడం.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధము, ఇవి ఒకదానికొకటి విరోధం అని చెప్పాడు. 17వ వచనం గలతీ పత్రిక 5:17. అందుకనే విశ్వాసిక శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థుడు కాదు అని అన్నాడు రోమపత్రికలో. మనం శరీరానికి రుణస్థులం కాదు శరీరానుసారంగా జీవించడానికి, క్రీస్తుకు రుణస్థులం. మనల్ని తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న క్రీస్తుకు రుణస్థులం. ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చలేం. ఎందుకు పనికిరాని మనల్ని కేవలం విశ్వసించిన వెంటనే పరిశుద్ధులుగా నీతిమంతులుగా సదాకాలానికి తీర్చి తన కుమారులుగా క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టుకున్న దేవుడు యేసుప్రభుని అప్పగించడం ద్వారా. కాబట్టి మనం క్రీస్తుకు రుణస్థులు. క్రీస్తు కార్యం ద్వారా తండ్రి ఎదుట సదాకాలానికి సరిపోయిన వారికి నిలవబెట్టబడ్డాం. తండ్రికి కుమారులమయ్యాం. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మకు దేవునాత్మక ఆలయాలమయ్యాం. దేవుని ఆత్మే మన ఆత్మలో కలిసి జీవిస్తే మనం దైవములం. ఇప్పుడు మరి దైవముల ప్రవర్తన ఎలా ఉండాలి? దైవముల ప్రవర్తన ఎలా ఉండాలి? దైవముల మాటలు ఎలా ఉండాలి? దైవముల చూపులు ఎలా ఉండాలి? ఇవన్నీ వీటన్నిటిల్లో ఒక శ్రేష్టమైన అనుభవంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. అందుకనే ఇక విశ్వాసి శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థుడు కాదు. కాబట్టి శరీరానుసారంగా జీవించాల్సిన అవసరం లేదు. శరీర ఇచ్చలో శరీర కోరికలు కలిగినప్పుడు నేను నీకు రుణస్థుడిని కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే నేను చచ్చిపోయాను, క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో లేచాను, పాప విషయంలో చనిపోయాను, నీతి విషయమై క్రీస్తునందు జీవం కలిగి ఉన్నాను. నేనక క్రీస్తుకు రుణస్థుడిని. నాకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రభువుని నేర్చుకుంటూ క్రీస్తు పోలికలోనికి రావాల్సిన వాడిని. క్రీస్తు స్వరూపం గలతీ సంఘాల్లో క్రీస్తు స్వరూపం ఏర్పడలా. గలతీ సంఘాల్లో క్రీస్తు స్వరూపం ఏర్పడలా. ఎందుకు? గలతీ సంఘాల్లోకి దుర్బోధకులు చేరి, గలతీ సంఘాల్లోకి ధర్మశాస్త్రోపదేశకులు చేరి వారు పరిశుద్ధులని, దేవుని ఎదుట సదాకాలానికి నీతిమంతులని, వారు దేవుని కుమారులుగా క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డారని, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడని, ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించడమే వారి యొక్క పని అని వారు ఎరగలేకపోయారు. యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా వారికి ఉన్న ఆ స్థితిని, పరిశుద్ధులు నీతివంతులు దేవుని కుమారులుగా క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నామని స్థితిని వారు ఎంచుకోలేకపోయారు. కాబట్టి ఆత్మ వారిని నడిపించలేకపోయాడు. ఎందుకు? ఆత్మ ఏ పునాదిని బట్టి మనలోనికి వచ్చాడో ఆ పునాదిని మనం ఎంచుకోకపోతే ఆత్మ మనల్ని నడిపించలేడు. ఆత్మ దేనిని బట్టి మనలోకి వచ్చాడు? ఈ దేనిని బట్టి మనం ఆత్మకు ఆలయాలమయ్యాం అంటే క్రీస్తు రక్తమునందల విశ్వాసమును బట్టి, క్రీస్తు రక్తమునందల విశ్వాసాన్ని బట్టి మనం పరిశుద్ధులమయ్యాం, సదాకాలానికి నీతివంతులమయ్యాం, కుమారులమయ్యాం. కాబట్టే దేవుడు మనల్ని పరలోకంలో కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. ఎందుకంటే మనమే పరలోకం. ఇప్పుడు విశ్వాసి పరలోకం అయ్యాడు కాబట్టే, విశ్వాసం ఇంకెప్పటికీ పాపికాడు కాబట్టే పరిశుద్ధాత్ముడు విశ్వాసంలో నివసిస్తున్నాడు. కాబట్టి విశ్వాసిక పాపం చేయకూడదు, ఇంకెప్పటికీ పాపి కాదు, అతని స్థితి నీతివంతుడే దేవుని ఎదుట. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎందుకు? ఇక పాపం లేకుండా ఈ అవయవాల్లో పరిశుద్ధత ఫలిస్తూ జీవించడానికి. దేవుని ఎదుట పరిశుద్ధులు, అనేకులు ఎదుట పరిశుద్ధులుగా జీవించడానికి మనకి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనం భూమి మీద ఉన్నంతకాలం మనలో ఉంటాడు. ఎందుకు? భూమి మీద మనల్ని దైవములుగా కనబరచడానికి. దేవుని కుమారులు దైవములు భూమి మీద దైవములుగా కనబరచడానికి పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు.
అందుకని పరిశుద్ధాత్మ నాతో ఉన్నది ఎందుకు, నీతో ఉన్నది ఎందుకు, మనందరిలో నివసిస్తున్నది ఎందుకు, మనం జీవిస్తున్న దినాలన్నిటిలో మన లోకానికి దైవములుగా కనబరచడానికి. అందుకని సహోదర ప్రేమ గురించి మీకు చెప్పక్కర్లేదు, మీరే నేర్పబడుతున్నారు అన్నాడు. అంటే గలతీ సంఘాలలోనేమో బాలురులాగా ప్రవర్తిస్తున్నారు, తెస్సలోనిక సంఘం వారేమో వయసుకు వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. చదవండి ఈ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వయసుకు వచ్చిన వారు సాధకం చేయబడిన అవయవాలు కలిగి ఉంటారని చెప్పాడు. వయసుకు వచ్చిన వారు 5వ అధ్యాయం 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. అందుకనే ఏమన్నాడు చూడండి, పైన 11, 12 వచనాల్లో ప్రభువును గురించి చెప్పాలని 3 సంగతులు మీ దగ్గరకు వచ్చాను, మీరు వినుటకు మందులు అన్నాడు. 5:11 హెబ్రీ 5:11 వారు వినుటకు మందులు ఎప్పుడైతే అయ్యారో వారి అవయవాల్లో పరిశుద్ధత ఫలించట్ల. గలతీ సంఘాలలో ఎప్పుడైతే శరీరానుసారంగా జీవించడం మొదలుపెట్టారో అప్పుడు వారు శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని సంగతులు వినటానికి మనసు లేదు ఇంకా వాళ్ళకి. వీళ్ళలాగే హెబ్రీ పత్రికలో కూడా మీరు వినుటకు మందులు, ఆయన గురించి బోల్డని సంగతులు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆయన పోలికలోకి రావాలంటే ఆయన గురించి వినాలి, ఆయన గురించి బోల్డ్ సంగతులు చెప్పాలని వచ్చాను, కానీ మీరు వినుటకు మందులుగా ఉన్నారు, అవి విశుద్ధపరచుట కష్టం అన్నాడు. కష్టమని చెప్పి మీరు శిశువుల్లాగానే ఉన్నారు, పాలు తాగు శిశువుల్లాగానే ఉన్నారు, మీరు వయసుకు వచ్చిన వారిలాగా ఏమి లేరు. గలతీయులు పాలు తాగు శిశువుల్లాగా ఉన్నారు. ఇక్కడ ఈ హెబ్రీ పత్రికలు అదే చెప్పాడు, వయసుకు వచ్చిన వారైతే మేలు కీడులు వివేచిస్తారు. అందుకనే తెస్సలోనిక వారు వయసుకు వచ్చిన వారు వలె ప్రవర్తిస్తున్నారు. అందుకనే వారు అనుదినము వర్తమాన వాక్యాన్ని తీసుకుంటున్నారు. 2:13 తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2:13 అనుదినము వర్తమాన వాక్యాన్ని తీసుకుంటున్నారు. డైలీ వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ రిసీవింగ్ ద డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ దే నో దే షుడ్ లివ్ బై ద స్పిరిట్. వారు ఆత్మచేత జీవించాలనే సంగతి వారు ఎరిగి ప్రతిరోజు ఆత్మ చెప్పు సంగతులు తీసుకుంటున్నారు తెస్సలోనిక వారు. కాబట్టి వారు ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందంటే దాని అర్థం ఏంటి? వారిలో సహోదర ప్రేమ, వారిలో పరిశుద్ధత అనే ఫలం 4వ అధ్యాయం ఏంటి? మీరు జారత్వానికి దూరంగా ఉంటున్నారు, సహోదరులను ప్రేమిస్తున్నారు. సహోదరులను ప్రేమించటమే జారత్వానికి దూరంగా ఉండటం. సహోదరులను ప్రేమించటమే సహోదరులకి కీడు చేయకుండా ఉండటం. ఆ ప్రేమలో తెస్సలోనిక వారు దేవుని చేతనే నేర్పించబడుతున్నారు. ఎందుకు? దేవుడు ప్రేమై ఉన్నాడు, మనం ఆయన మూలంగా జీవించాలంటే దేవుని ప్రేమను ఎరుగుతూ జీవించాలి. ఆ ప్రేమను బట్టి జీవించడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ప్రేమ మనకి నేర్పడానికి ఆ ప్రేమంతా పట్టుకుని మనలోకి వచ్చాడు. రోమా 5:1 మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడింది. మన హృదయాల్లో ఆత్మ బోళ్ళంత ప్రేమ, దేవుని ప్రేమ అంతటిని పట్టుకొని వచ్చాడు. ఆ ప్రేమను మనకి విప్పి చెప్తూ ఉంటాడు. ఆయన ఆ ప్రేమను చెప్తూ ఆ ప్రేమ చేత మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనం సహోదరుని ప్రేమిస్తాం, సహోదరుని కీడు చెయ్యం. అప్పుడు రోమపత్రిక 3:13-10 ప్రకారం ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని అన్నాడు. కాబట్టి దేవుడు ఈ సంగతులు మీ అందరికీ గ్రహింపులోకి తీసుకొచ్చును గాక. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంది. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల ఆయన మీకు వందనాలు. ప్రేమించిన సంగతులు బట్టి కృతజ్ఞతలు. వీళ్ళందరికీ సంగతులు అర్థమగినట్లు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయండి. వారిని, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తాన్ని సత్యమును గ్రహించడం ద్వారా కలిగే ప్రతి విధమైన స్వాతంత్రం అనుగ్రహించి నడిపించమని, క్షేమం దయచేయమని
సమస్త విషయాల్లో ఆత్మయందు అభివృద్ధి చెందుతూ సమస్త విషయాలు అభివృద్ధి చెందటం నేర్పించమని నాయన మీ కృపచేత వారిని నింపుమని నడిపించమని మీ కాపుదలు భద్రపరచమని యేసు ప్రభు పేరట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరట ప్రేమ పూర్వక వందనాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. ఆమేన్.